500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల ఎంపికకు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత విద్యుత్ కోసం ఇంటి యజమాని ఆధార్ నంబర్, రేషన్ కార్డు నంబర్, మొబైల్ నంబర్ను, ఇతర వివరాలను తీసుకొని విద్యుత్ శాఖ ఎంట్రీ చేయనుంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. విద్యుత్ శాఖ అధికారులు వచ్చినప్పుడు మీ యొక్క ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ను, ఇతర వివరాలను వారికి తెలుపవలసి ఉంటుంది. అటు గ్యాస్ బుక్ చేసినప్పుడు డెలివరీ బాయ్ లబ్ధిదారుల నుంచి ఆధార్, రేషన్ నంబర్లు తీసుకుంటారు. రేషన్ కార్డు లేని వారికి 500 రూపాయల గ్యాస్ మరియు అద్దె ఇంటిలో ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఏ విధంగా లబ్ధిదారులకు అందిస్తారు అని ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఏటా 6 సిలిండర్లు 500 చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగానే 500 రూపాయలుకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు సర్కారు ఇదివరకే ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులుండగా అందులో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లున్నట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. మిగిలిన సుమారు 26 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేదు. ఈ లెక్కన 64 లక్షల కార్డుదారులకు మాత్రమే 500 రూపాయలకు గ్యాస్ వర్తించే అవకాశం ఉంది. మీ సందేహాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరావత టెక్ ఇన్ఫో.